హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ కర్రీస్ అండి. మనం మామూలప్పుడు చికెన్ మటన్ కానీ ఏదైనా సరే చేసుకుంటామో చేసుకోమో, కానీ ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ కానీ మటన్ కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. ఈ సండే స్పెషల్ వచ్చేసి 2 ఫ్రైలు 2 కర్రీస్ చికెన్తో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము. మీకు బాగా నచ్చుతాయి అనమాట. చికెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పండగే అనమాట. ఫ్రైలు అయితే ఇక చెప్పనవసరం లేదు. నోట్లో ఎలా వేసుకుంటే అలా జ్యూసీలాగా కరిగిపోతాయి. అలాగే పులుసు కర్రీస్ వచ్చేసి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనమాట. ఈ కర్రీస్ 4ని కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఫ్రై అండి, చికెన్ ఫ్రై. మన అమ్మమ్మలు, నాయనమ్మలు చేసిన పాతకాల పద్ధతిలో రోట్లో మసాలా అనేది దంచుకొని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ ఫ్రైని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 5 గ్రాములు, అల్లం వచ్చేసి ఒక 10 గ్రాముల వరకు తీసుకొని ఇలా రోట్లో వేసేసి చక్కగా ఇలా మెత్తగా దంచేసుకోండి. ఇలా దంచుకున్న తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. మనం మిక్సీలో పట్టిన దానికి ఇలా రోట్లో రుబ్బిన దానికి చాలా తేడా ఉంటుందండి. కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం పేస్ట్ మొత్తాన్ని కూడా. ఒక కేజీన్నర చికెన్ తీసుకొని ముందుగానే ఉప్పు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టానండి. ఉప్పు వాటర్లోంచి తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి. కారం వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. మీరు కారం తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి 1 టీ స్పూను, ధనియా పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను, మిరియాల పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం రుబ్బి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని ఈ మసాలాలన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తానికి కూడా బాగా కలుపుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా పట్టించుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్తో మనం ఫ్రై చేసామంటే చికెన్ ఫ్రై అనేది అదిరిపోతుందనమాట. గ్రేవీ కూడా చక్కగా మనకి రైస్లో కలుపుకోవడానికి వస్తుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము, లేదా ఒక కళాయి అయినా పెట్టుకోండి. ఇలా ఒక కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. నేను స్పూన్తో వేసుకున్నానండి 4 టీ స్పూన్ల వరకు. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా గుండ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలుపుకొని కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు వేయండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మనకి గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాము. చాలామంది కరివేపాకు చికెన్ కర్రీలో వేయడానికి ఇష్టపడరు, కానీ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. మూత అస్సలు పెట్టొద్దండి. నిమిషానికి ఒకసారి అయినా సరే చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి మనకి ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. మీరు కలపడం ఆపేస్తే కింద చూడండి అడుగంటిపోద్ది అనమాట మనకి. ఇప్పుడు ఇందులో టమాటాలు వచ్చేసి మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాల్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయి ఆ పైన ఉన్న ఆ స్కిన్ మొత్తం తేలే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి చక్కగా టమాటాలు చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వచ్చేసి కొంచెం జల్లుకొని దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వారైనా ఎవరైనా సరే ఈజీగా చేయగలిగే చికెన్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఫ్రై చేసి పెట్టండి, ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కుక్కర్లో చికెన్ కర్రీ అనమాట. ఈ కుక్కర్ చికెన్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకోకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఈ కలర్ అనేది చికెన్కి రావాలి అంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర వచ్చేసి ఒక పావు కట్ట వరకు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. పుదీనా వచ్చేసి
ఒక 10 రెమ్మల వరకు వేసుకోండి. అల్లం వచ్చేసి చిన్న ముక్కల కింద తరుక్కున్నవి 2, ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 10 రెబ్బల వరకు వేసుకొని, పచ్చిమిర్చిని ఒక 4 వరకు వేసుకొని, లైట్‌గా వాటర్ అనేది కొంచెం వేసుకొని మూత పెట్టేసి పేస్ట్ లాగా పట్టేయండి. చూడండి చక్కగా మనకి ఇలా గ్రీన్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఇలా రెడీ అయిపోయిన ఈ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని మనం ముందుగా పట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్‌ని ఈ బౌల్‌లో వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే ఇందులో సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం కారం వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను, జీరా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను వేసుకొని, గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం తక్కువ తిని స్పైసీలు ఎక్కువగా ఇష్టపడిన వారు పెప్పర్ పౌడర్ అనేది స్కిప్ చేసేయొచ్చు. ఫ్రెష్ పెరుగు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకొని, నిమ్మరసం వచ్చేసి ఒక హాఫ్ పీస్ వరకు తీసుకొని ఇందులో పిండేయండి. ఇలా పిండేసిన తర్వాత ఈ మసాలాలు మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా తీసుకున్న బోన్లెస్ చికెన్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ మసాలా పట్టేటట్టు బాగా కలిపేయండి. ఇలా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నారంటే చక్కగా మసాలాలు అనేవి మనకి చికెన్కి పట్టేస్తాయి అన్నమాట. మీరు గనక ఈ చికెన్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి. గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు మనం కుక్కర్ అనేది పెట్టేసుకుందాము. ఇలా కుక్కర్ బౌల్ పెట్టేసుకున్న తర్వాత ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఇందులో దాల్చిన చెక్క వచ్చేసి ఒక 2 పలుకులు, లవంగాలు వచ్చేసి ఒక 4, యాలకులు వచ్చేసి ఒక 4, అనాస పువ్వు వచ్చేసి ఒక 2, నల్ల జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, మిరియాలు వచ్చేసి ఒక 5, 6 వేసుకొని, బిర్యానీ ఆకు కూడా ఒక 3 కానీ 2 కానీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఒక పెద్ద కప్పు వరకు తీసుకోండి. మీకు గ్రేవీ అనేది ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఉల్లిపాయలు వచ్చేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు వచ్చి 3 తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని ఒక 4, 5 తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. తర్వాత పైన మూత అనేది లైట్‌గా వేయాలన్నమాట. మీరు కుక్కర్ విజిల్ అనేది అస్సలు పెట్టొద్దు. మూత వరకు పైన అలా పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఆయిల్ మొత్తం పైకి తేలి వాటర్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుందండి. చూడండి మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన ఈ చికెన్‌ని ఒక 10 మినిట్స్ ఇలా కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోండి. అప్పుడు మనకి గ్రేవీ మొత్తం కూడా చక్కగా ముక్కలకనేది పడుతుందన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత మరలా ఒకసారి కలుపుకొని ఇంకా మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేసే పని లేదండి. లాస్ట్‌గా కొత్తిమీరని జల్లి దింపుకొని ఒక బౌల్‌లో సర్వ్ చేసుకుంటే కలర్‌ఫుల్ గ్రేవీ కుక్కర్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకుని చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. మనకి గ్రేవీతో ముక్కలు చక్కగా కనబడుతూ ఇలా ఉంటే ఎవ్వరైనా సరే చాలా ఇష్టంగా లాగించేస్తారు. రైస్‌లోకైనా, బిర్యానీకైనా, పలావ్‌కైనా దేనికైనా అద్భుతంగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇప్పుడు మన ఈ చికెన్ ఫ్రై వచ్చేసి వంట రాని వారు కూడా ఈజీగా చేసేస్తారనమాట. అంత పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలా వివరంగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మనకి రోటీ, చపాతీ, రైస్, పులావ్ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ముందుగా రోల్ని ఇలా శుభ్రం చేసేసుకోండి. ఇందులో అల్లం వచ్చేసి ఒక 10 గ్రాములు, ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 5 గ్రాములు, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5, 6 వరకు తీసుకొని ఈ రోట్లో వేసేసుకొని చక్కగా మెత్తగా దంచేసుకోండి. మనం ఎప్పుడు మిక్సీలో గ్రైండర్లే వాడుతూ ఉంటాం కదా, కానీ ఇలా రోట్లో రుబ్బి మీరు చికెన్ కర్రీ అనేది చేయండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి మనకి మెత్తగా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నలిగిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకొని అందులో చికెన్ వచ్చేసి 1 కేజీ వరకు తీసుకున్నానండి. ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఒక అరగంట సేపు ఉప్పు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టాను అనమాట. ఇందాక నుంచి ఉప్పు వాటర్లో నానబెట్టా అని చెప్తున్నాను, కానీ ఉప్పు వాటర్లో నానబెట్టడం వల్ల ప్రయోజనం ఏంటని మీకు చెప్పట్లేదు కదా. ఉప్పు వాటర్లో నానబెట్టడం వల్ల మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా, టెండర్గా
తినే కొద్దీ కూడా ముక్క అనేది చక్కగా కుక్ అయ్యి చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు చికెన్ తీసుకొచ్చుకున్నా గానీ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఉప్పు వాటర్‌లో నానబెట్టి పక్కన పెట్టేసుకుంటానండి. ఇప్పుడు ఉల్లిపాయలొచ్చేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా చక్కగా కట్ చేసుకున్నవి ఈ చికెన్ పైన వేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు కారం తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి వేసుకోండి. లేదు మాకు కారం కొంచెం ఎక్కువే కావాలి అనుకుంటే 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. అంటే నేను చిన్న టీ స్పూన్‌తో వేసాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు ఇందులో వేసేయండి ఇలా డైరెక్ట్‌గా. మనం ఎప్పుడు కర్రీ చేసినా గానీ ఉల్లిపాయలనేది పేస్ట్ పట్టి వేస్తుంటాం గదా! కానీ ఇలా డైరెక్ట్‌గా ఉల్లిపాయలను వేసేసాను గదా నేను. అలాగే పెరుగొచ్చేసి ఒక కప్పు వరకు తీసుకొని ఇందులో వేసేయండి. ఇలా మొత్తం అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేయండి. ఒక గంట తర్వాత ఇలా పట్టుకొని చూడండి మనకి చికెన్ అనేది చూసారా ఎంత జ్యూసీగా ఉందో. మనం ఇలా నొక్కితే చక్కగా జ్యూసీగా మన ఏలనేది లోపలికెళ్ళిపోతుంది. అంత జ్యూసీగా తయారైపోతుందనమాట ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటే. ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఎలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకుందాము. ఇలా ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు వేసుకోండి. ఇలా ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే 3 లవంగాలు, 3 యాలకులు, 2 అనాస పువ్వు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని లైట్‌గా ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ ఆయిల్‌లోకి వేసేసుకుందాము. చక్కగా మొత్తం అంతా కూడా ఇలా వేసేసి ఒకసారి గరిటె పెట్టి కలిపేయండి. హై ఫ్లేమ్‌లో ఒక పావుగంట సేపు, లో ఫ్లేమ్‌లో ఒక పావుగంట సేపు కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన ఈ చికెన్‌ని పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసి వదిలేయండి. చక్కగా మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. ఈ లోపల మనం ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీర అనేది తీసుకొని, ఈ హాఫ్ కట్‌ని కూడా చక్కగా ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసుకొని మనం చూసారా ఆయిల్ అనేది చక్కగా ఇలా పైకి తేలింది కదా! ఇప్పుడు కొత్తిమీర అనేది పైన ఇలా జల్లుకోండి. ఇలా జల్లుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా ఈ కర్రీకి పట్టి చక్కగా మనకి ఇలా రెడీ అవుతుందనమాట. ఇప్పుడు మీడియం సైజు టమాటాలొచ్చేసి 2 తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయిన ఈ చికెన్‌లో ఈ టమాటా పీసులను కూడా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత టమాటాల్లో ఉన్న ఆ స్కిన్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా కుక్ చేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీరు లో ఫ్లేమ్‌లో పెట్టి వదిలేసారంటే చూడండి మనకి కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుందనమాట. ఆయిల్ పైకి తేలి చక్కగా కలర్‌ఫుల్‌గా ఇలా రెడీ అయిపోతుంది. మనకి రైస్, రోటీ, చపాతీ అలాగే పులావ్ రైస్‌కి దేనికైనా సరే అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఈ కర్రీ అనేది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ముక్క అనేది మీకు కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా చక్కగా మనకి ముక్క అనేది ఇలా తుంపితే చక్కగా తుంగిపోతుంది. ఇప్పుడు మనం లాస్ట్‌గా గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకొని, లాస్ట్‌గా కొత్తిమీరను కూడా పైన అలా చల్లుకున్న తర్వాత, మీరు దింపి ఒక బౌల్‌లో సర్వ్ చేసుకుంటే, కొత్తగా పెళ్ళైన వారైనా, అస్సలు వంట రాని వారైనా సరే చాలా ఈజీగా చేసేసే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ 4 రకాల చికెన్ రెసిపీస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందిగా, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. ఇలా ఉంటే చికెన్ కర్రీ అనేది లొట్టలేసుకుంటూ తినేస్తారనమాట. అంత బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ ఇప్పుడు మన నాలుగో రెసిపీ వచ్చేసి గ్రేవీ చికెన్ కర్రీ. ఈ గ్రేవీ చికెన్ కర్రీ వచ్చేసి చాలా మందికి కుదరదు కదండీ! మనం ఎన్ని సార్లు చికెన్ కర్రీ చేసినా గానీ ఒక్కొక్కసారి గ్రేవీ ఉండదు. కలర్ అనేది కూడా అంత మంచిగా రాదు. మనకి
గ్రేవీ కూడా చాలా పలసగా వస్తుంది కదా! అలా రాకోకుండా గ్రేవీ చక్కగా రావాలి, రైస్‌లో కలుపుకునేటట్టు ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ముందుగా చికెన్ ఒక కేజీ తీసుకొని ఇలా ఉప్పు వాటర్‌లో నానబెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉల్లిపాయలొచ్చేసి మీడియం సైజ్ ఉల్లిపాయలొచ్చేసి ఒక 4, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 వరకు తీసుకొని ఇందులో కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కాబట్టి నేను 4 వరకు తీసుకున్నానండి. పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయలైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టేయండి. ముందుగా ఒక బౌల్ పెట్టేసుకోండి గ్యాస్ వెలిగించుకొని. ఈ బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకోండి. మీకు 100 గ్రాములు అనే కంటే కూడా స్పూనుల రూపంలో అయితే ఒక 5 టీ స్పూన్ల వరకు వేసుకొని, ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్‌ని ఇందులో వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్‌ని ఒకసారి ఇలా కలిపేసుకొని బాగా ఫ్రై అయిపోవాలనమాట. మనకి గోల్డ్ కలర్‌లో రావాలండి ఈ పేస్ట్ అనేది. అప్పుడే ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న ఆ పచ్చి వాసన పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలనమాట. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉప్పు వాటర్‌లో నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! వాటర్ మొత్తం తీసేసి ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇలా కళాయిలో వేసేసుకుందాము. ఇలా వేసేసి మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి. ఈ చికెన్ మొత్తానికి కూడా ఈ మసాలా అనేది చక్కగా పట్టేయాలనమాట. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 సెకండ్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక 10 సెకండ్స్ మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే చికెన్ అనేది చక్కగా మనకి ఇలా కుక్ అవుతుందనమాట. మనకి అడుగనేది అస్సలు అంటదు. చూడండి మనకి ఆయిల్ కూడా పైకి తేలింది గదా! ఇప్పుడు ఇందులో టమాటాలొచ్చేసి మీడియం సైజ్ టమాటా వచ్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది ఇందులో ఇలా వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుంటే మనకి టమాటాలనేవి చక్కగా ఈ ఆవిరికి కుక్ అయిపోతాయన్నమాట. చిన్ని టమాటాలు కూడా మనకి చక్కగా మగ్గిపోయినాయి గదా! ఇప్పుడు సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి బాగా. ఇలా బాగా కలిపేసుకుంటే ఉప్పు, కారం, మసాలా అనేవి చక్కగా ఈ చికెన్ కర్రీకి పట్టేస్తాయన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోండి. మనకి చికెన్ కర్రీ అనేది చక్కగా దగ్గరికి ఇలా వచ్చేసింది గదా! ఇప్పుడు ఇందులో మనం వాటర్ వచ్చేసి ఒక మీడియం సైజ్ గ్లాస్ తీసుకొని, ఆ గ్లాస్‌తో పోయండి. ఒక కప్పు వరకు. ఎక్కువ కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్లే మనకి చికెన్ అనేది చప్పబడిపోయి టేస్ట్ లేకుండా వస్తుందనమాట. గ్రేవీ అనేది అస్సలుండదు. వాటర్ అనేదే ఉంటుంది. అందుకని తక్కువ వాటర్‌తో మనం చికెన్ కర్రీ ఎప్పుడైనా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక పావుగంట సేపు కుక్ చేసుకున్నారంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే చక్కగా మనకి వాటర్ అంతా కూడా ఇలా దగ్గరికొచ్చేస్తాయన్నమాట. పైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో సర్వ్ చేసుకున్నారంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ పద్ధతిలో చేసి చూడండి. ఈ 4 కర్రీస్‌ని కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. అంత అద్భుతంగా వచ్చాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు.